ప్రైజ్ లోడ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. బైబిల్స్ ఉంటే అందరూ కూడా బైబిల్ తెరవండి. అపోస్తలుల కార్యములు, ది బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ నెంబర్ 2, వర్స్ నెంబర్ 42. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. నేను చదువుతున్నాను, చూడండి. మీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. And that they devoted themselves to the apostles' teaching and the fellowship, to the breaking of bread and the prayers. ప్రియులారా, ఒక్క మాట ఏంటి అంటే 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీళ్ళు అంటే ఆ పై వచనంలో చూస్తే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఎవరు అంటే పేతురు ఇంకా శిష్యులు అందరూ కూడా పరిశుద్ధాత్మ అనే వరము, అంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అనేక భాషల ద్వారా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూద మత ప్రవిష్టులు, యూదులు అనేక మంది దగ్గరికి వచ్చి చూసి, ఇదేంటి వీళ్ళు కొత్త మాంద్యంతో వీళ్ళు నిండుకొని ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నప్పుడు పేతురు గారు లేచి వాళ్ళకి వాక్యాన్ని అందిస్తారు. ఇక్కడ దైవికమైన మర్మం ఏంటి అంటే, ఆ వాక్యమును ఎప్పుడైతే పేతురు గారు అందిస్తారో వాళ్ళు ఆ వాక్యాన్ని విని రక్షణ పొందుతూ వస్తారు. ఎంతమంది అంటే 3,000 మంది. అయితే ఇక్కడ మనకి కావాల్సిన భాగం ఏంటి అంటే 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును. ప్రియులారా, మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తలుల బోధ అంటే పాత నిబంధనలో చూస్తే ప్రవక్తలు ఉన్నారు. అదే కొత్త నిబంధనకు వచ్చేసేవారికి అపోస్తులు అని చెప్పేసి ప్రస్తావించబడుతూ వచ్చింది. అయితే ప్రవక్తకి అపోస్తలకి తేడా ఏంటి అంటే, ప్రవక్తలు పాత నిబంధనలో దేవుని చేయి పట్టుకున్నారు. అదే అపోస్తులు దేవుడే వాళ్ళ మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాట కూడా వెల్లడిపరుస్తూ వచ్చినాడు ఆయన. అందుకే పాత నిబంధనలో మనం గమనిస్తే ప్రవక్తల బోధ అని చెప్పేసి అక్కడ రాయబడలేదు. కొత్త నిబంధనలోనే వీరు అపోస్తలుల బోధయందును. ఫస్ట్ అపోస్తలుల బోధ అంటే ఎప్పుడైతే మేడగదిలో కూడి వీళ్ళు ఏక మనస్కులై ప్రార్థన చేస్తూ వచ్చినారో వాక్యం అనేది వెల్లడగుతూ వస్తుంది. అంటే 3,000 మంది రక్షణ పొందడానికి కారణము అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ వచ్చినారు. దేవుని వాక్కు స్వయంగా ఆయనే అపోస్తలుల ద్వారా అందిస్తూ వచ్చినారు. అందుకే కొత్త నిబంధనలో అపోస్తలుల బోధ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం ముందుకు చూద్దాం. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును. సహవాసం అంటే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు బిడ్డలతో సహవాసం చేయాలి, సంఘంతో సహవాసం చేయాలి. ఎస్, అది కరెక్టే. కానీ ప్రాముఖ్యంగా ఏంటి అంటే, ఒకటి, అపోస్తులు యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుని టైం వేస్ట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిన వెంటనే
మేడగది చూసుకున్నారు. మేడగదిలో చేరి అందరూ కూడా దేవునికి ప్రార్థిస్తూ వచ్చినారు. అంటే అక్కడ ఏంటి అంటే దేవునితో సహవాసం చేస్తూ వచ్చినారనమాట. సెకండ్ ఏంటి అంటే సహవాసం. మూడోది రొట్టె విరుచుట. ఇక్కడ రొట్టె విరుచుట ఎందును అని చెప్పేసి ఉంది. రొట్టె విరుచుట ఎందును. యేసు ప్రభు వారు మన కొరకు ఆయన శరీరాన్ని ఆయనే మొత్తం త్యాగం చేసుకుంటూ వచ్చాడు మన కొరకు. మనమంతా కూడా చూస్తాం ఎన్ని అవమానాలు, నిందలు, బాధలు ఆయన అనుభవిస్తూ వచ్చినారు. ప్రియులారా, ఒక మాట ఏంటి అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు నాకు చాలా బాధాకరమైన, అంటే నాకు చాలా ఆవేదన వచ్చేసింది అనమాట. హృదయంలో ఎంతో ఈ ఈ మాట వినంగానే నా హృదయం మొత్తం కదిలించబడుతూ వచ్చింది. ఏంటి అంటే యేసు ప్రభు వారు శిష్యులకి అంటే ఆయన వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు తోమా గారు వాళ్ళ మధ్యలో ఉండేటప్పుడు ఆయన అయితే మిగతా శిష్యులు మేము యేసు ప్రభుని చూసాము అన్నప్పుడు తోమా గారు నమ్మరు. నేను ఆయన చేతిలో మేకు గుర్తు నా చేతిలో పెట్టుకొని ఆయన బల్లెంలో నా చేయి, ఆయన బల్లెపు పోటు పొడిచారు కదా, అందులో నా చేయి పెడితేనే కానీ నేను నమ్మను అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే అని చెప్పేసి యేసుప్రభు వారు అందరూ కూడా ఉన్నప్పుడు, తోమా గారు కూడా ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతూ వచ్చినారు. వచ్చి యేసుప్రభు వారు స్వయంగా తోమా గారిని పిలిచి నా చేతిలో నీ వేలు పెట్టు, నా బల్లెంలో నీ చేయి పెట్టు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆనాడు యూదులు ఎలా ఉండేవారంటే గట్టిగా, దట్టంగా, పుష్టిగా ఉండేవారు. ఒక చెయ్యి చాలా లావు ఉండేది. తోమా గారు చేతిలో, యేసుప్రభు వారి చేతిలో వేలు పెట్టారు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ఎంత పెద్ద మేక అయి ఉంటుంది అది, ఎంత లావు అయి ఉంటుంది అది. యూదులు చాలా హైట్ ఉండేవారు. యూదులు ఇప్పటికి కూడా హైటే ఉంటారు. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా పుష్టిగా ఉంటుంది. వాళ్ళ వేలు కూడా చాలా లావుగా ఉంటుంది. ఆ వేలు పెట్టి, అంటే మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభు వారు ఎంత స్థితిలో ఆయన మన కొరకు ఆయన త్యాగం చేసుకుంటూ వచ్చారు. కిందకు వచ్చేసేవారికి ఆయన పక్క కడుపులో చెయ్యి పెట్టాడు అని చెప్పేసి ఉంటుంది. అంటే ఆ బల్లెం పోటు ఎంత పెద్దదై ఉంటుంది, ఒక చెయ్యి దూరే అంత ఆ ప్లేస్ ఉంది అంటే ఆ బల్లెంలో అది ఎంత పెద్దదై ఉంటుంది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ విషయమే రొట్టె విరుచుట ఎందును అని చెప్పేసి ఎందుకు రాయబడింది అంటే దేవాది దేవుడు ఆయన కుమారుని పంపించి మన కొరకు, మనలో ఏమైనా మంచి ఉందా, ఏమీ లేదు, మన కొరకు ఆయనని అప్పగిస్తూ వచ్చినారు. యేసు ప్రభు వారు ఎంత శ్రమ అనుభవించారు అంటే అదంతా కూడా మనకు తెలుసు. అయితే మన నిర్లక్ష్య భావం ఏంటి అంటే రొట్టెలో పాలు పొందేటప్పుడు వీరు రొట్టె విరుచుట ఎందును అంటే పరీక్ష అనేది అక్కడ ప్రాముఖ్యం అన్నమాట. రొట్టె విరుచుట యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా కుమారుడు నీ కొరకు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. జాగ్రత్త, నువ్వు గనక తెలిసి ఆ రొట్టెలో గనక అయోగ్యంగా గనక పాలు పొందినట్లయితే శిక్ష అనేది నీ మీదకి వస్తుంది. దేవాది దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించాడు కుమారుణ్ణి కదా. ఎంతమందినో ప్రవక్తలను పంపించారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు రక్షించడం. కానీ ఆయన సొంత కుమారుడే ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు ఆయన. అందుకే నువ్వు నా ప్రియ కుమారుడివి, నీ యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి తండ్రి అన్నప్పుడు, ప్రియులారా,
రొట్టె విరుచుటయందును చాలా జాగ్రత్తగా మనం ఏమేమి నిర్లక్ష్యంగా ఉంటున్నాం. యేసు ప్రభువారు రొట్టెలో పాలు పొందే అంత ధన్యత మనకి ఇచ్చారు అంటే ఎంత నిర్లక్ష్య భావంతో మనం పాలు పొందుతున్నామా? యోగ్యమైన రీతిలో పాలు పొందట్లేదా? బైబిల్ ఉంది కదా, అయోగ్యంగా పాలు పొందితే దానికి వచ్చే పరిణామాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా రొట్టె విరుచుట యందును, విరిచేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉంది, నీకు ఇంకా పొగరుందా, నీకు ఇంకా నెమ్మది అంటే తగ్గించుకునే స్వభావం లేదా, నువ్వు ఇంకా వేషధారణ జీవితం జీవిస్తున్నావా? అది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. అందుకే రొట్టె విరుచుట యందు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరినో పరీక్షించడం కాదు. ఇంకొకటి అతి ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ ప్రార్థన అనేటప్పటికీ అందరికీ కూడా నీరసాలు వచ్చేస్తాయి. ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి. అప్పటికప్పుడు బాగానే ఉంటారు. ప్రార్థన అనేటప్పటికీ ఏదో ఒళ్ళంతా ఎవరో కొట్టేసినట్టు అలాగ అయిపోతూ ఉంటుందన్నమాట. ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి అని చెప్పేసి అపోస్తలుల బోధ, అంటే స్వయంగా దేవుడే ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి అంటే మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎప్పుడైతే శిష్యులు ఆ మేడగదిలో ఒకరికొకరు ఏక మనస్కులై ప్రార్థన చేశారు అని చెప్పేసి రాయబడింది. అంటే వాళ్ళు ఎలాగా ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్మ శక్తి అది ఎలాగ అనుగ్రహించబడుతూ వచ్చిందో మనం చూస్తూ వచ్చినాం. పరిశుద్ధాత్మ అంటే అది ఊరికే ఎవరికి రాదు. అది ఎంతో త్యాగం ఉండాలి, అందులో ఎంతో నీతి ఉండాలి. యేసు ప్రభువారి వలె జీవిస్తేనే తప్ప పరిశుద్ధాత్మ ఒక మనిషి మీదకి రావడం అసాధ్యం. అయితే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఒక మాట ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా వేషధారణ అనే వస్త్రాన్ని ధరిస్తారు. ఇది సత్యం. ఇది అయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ నీ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే నీ ప్రార్థన తగ్గింపు ప్రార్థనగా లేదు. అంటే నీ ప్రార్థన ఏదో నన్ను బెదిరించేటట్టుంది. నీ ప్రార్థన ఒక వేషధార ప్రార్థన. అది ఎందుకు వేషధారి ప్రార్థన అని చెప్పేసి దేవుడు అంటున్నారు అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక పాపివి అని చెప్పేసి నువ్వు తెలుసుకోలేకపోతే వస్తున్నావు. అది మినహాయించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో నువ్వు ఇతరుల గురించి కంప్లైంట్ చేస్తూ వస్తున్నావు. అది దేవునికి నచ్చదు. ప్రభువా వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు. ప్రభువా వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మారాలి, వీళ్ళు ఇలా చేస్తున్నారు. కాదు 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 అది అసలు దేవుడు అంగీకరించడు. నువ్వు ఒక మనిషి గురించి దేవుడి దగ్గర చెప్పే అంత గొప్పోడివా? నువ్వు దేవుని కంటే గొప్పోడివా? ఒక మనిషి గురించి సాక్ష్యము ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. యోహాను గారి సువార్తలో ఈ మాట రాయబడింది. యోహాను గారు అంటారు కదా, నువ్వు ఒక మనిషి గురించి యేసు ప్రభు వారికి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరి హృదయాలని ఎరిగే దేవుడు. ఆ మాట నువ్వు ఎప్పుడైనా చదివావా? ఆ మాట ఉందని తెలిసి కూడా నువ్వు ఒకరి మీద కంప్లైంట్ ప్రార్థనగా నువ్వు చేస్తూ వస్తున్నావా? లేదు లేదు లేదు. దేవుడు ఈ ప్రార్థన వేషధార ప్రార్థన అని చెప్పేసి ఇవాళ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ప్రార్థించేటప్పుడు ఎలా ఉంటున్నాము? ఎంతో వినయం, ఎంతో భక్తి,
ఒక సీఎం అపాయింట్మెంట్ దొరికితేనే మనం ఎంతో ఆనందిస్తామే. దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాం కదా. ఈ స్టే ఈ ఈ లోకాధికారి విషయంలో, ఈ లోకాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే రాజులకు రాజు అయిన నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? నీ సహవాసం ఆయనతో ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రియులారా, ఇది ఇవాళ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధ ఎప్పుడు కూడా మనం బైబిల్ చదవకుండా దినాన్ని స్టార్ట్ చేయకూడదు. ఈ బైబిలు అపోస్తుల బోధ ఏంటి అంటే స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధిస్తాడనమాట. ఎలాగైతే అపోస్తులకు బోధిస్తూ వచ్చినారు, స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధించేటట్టు ఉంటారనమాట. ఆ బోధ మనం గ్రహించేటట్టు ఉండాలి. ఎప్పుడైతే గ్రహిస్తామో ఆటోమేటిక్గా దేవునితో సహవాసం ఏర్పడుతూ వస్తుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఏర్పడుతూ వస్తుందో ఆటోమేటిక్గా మనం పరీక్షించేటప్పుడు ఇతరుల గురించి మనం కంప్లైంట్ చేయం, ఇతరుల గురించి మనం పరీక్షించుకోము. నిన్ను నువ్వే పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుతావు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములందు నువ్వు ఐక్యపరచబడుతూ వస్తావు. నాలుగవది ఏంటంటే ప్రార్థన చేయుట, వేషధార ప్రార్థన చేయు. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, వాళ్ళకంటే నేను ఎంతో తక్కువ వాడిని, వాళ్ళే నాకంటే గొప్పోళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే నీ మనసు అలాగ తగ్గించుకునే నిజమైన స్థితికి వస్తుందో అప్పుడు దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే 43వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ 4 విషయాలు వాళ్ళు ఎడతెగక ఉంటూ వచ్చినారో 43వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. చూసారా? ఈ 2వ అపోస్తల కార్యముల అధ్యాయము 42వ వచనం ఏంటి అంటే ప్రాముఖ్యత, ఈ 4 లంగర్లు అన్నమాట. లంగర్లు అంటే తెలుసా? షిప్కి వేస్తూ ఉంటారు, అది కదలకుండా అనమాట. మన ఆత్మీయ జీవితంలో ఈ 4 లంగర్లు అనేది మనకెంతో ప్రాముఖ్యం. ఈ 4 లంగర్లు కనుక ఏ లంగర్ మిస్ అయినా కూడా తప్పిపోతాం. అందుకే ఈ 4 లంగర్లు ఎవరైతే కలిగి ఉంటారో అప్పుడు ప్రతి వానికి భయము కలుగుతుంది అన్నమాట. భయభక్తులు అనేది వస్తూ ఉంటుంది. అంటే పాపం చేయడానికి భయపడతాం, ఒకరిని మాట అనడానికి భయపడతాం, ఎడదాకా ప్రార్థనలో ఉంటాము, ఈ లోకం మీద ఆశ పోతుంది. ఇంకొకటి ప్రియులారా, మనం వేషధారణ ప్రార్థన గనక దేవుడు మనకి ముందుకు తీసుకొస్తున్నప్పటికీ కూడా మనం మానకపోతే ఆ నష్టం ఎవరికి తెలుసా? నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లల్లో ఎదిగింపు ఉండదు. అస్సలు ఆ స్థితి కుటుంబానికి ఎఫెక్ట్ వస్తుంది తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, పరీక్షించుకుని దేవునికి ఇష్టంగా జీవిద్దాం. ఎప్పుడైతే ఈ 4 లంగర్లు మన జీవితంలో ఉంటాయో అక్కడ రాయబడి ఉంది ఏంటి అంటే అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను అని చెప్పేసి రాయబడి ఉంది. దేవుని యందు భయం మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు భయం మనకు వస్తుందో ఆటోమేటిక్గా మన ప్రవర్తన అనేది క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ వస్తుంది. ఎప్పుడైతే మార్చబడుతూ వస్తుందో అది కొంచెం ముందుకు చూడండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను మరియు అనేక మహత్ కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగేను. ఎప్పుడైతే మనం ఈ 4 లంగర్లు చేత పట్టుకొని ముందుకు వెళ్తామో అప్పుడు మహత్కార్యాలు, అద్భుతములు నీ జీవితంలో చూస్తాం. ఇది నిజంగా అంటున్నా నేను. ఇప్పటి వరకు దేవుని మహిమ, దేవుని క్రియ నీ జీవితంలో జరగలేదా?
భయపడకు. నువ్వు ఈ 4 లంగర్లతో నీ జీవితాన్ని కొనసాగించు. దేవుడు అద్భుతంగా, అద్భుతంగా నీకు గొప్ప మెట్టు ముందుకెళ్ళే స్థానాన్ని ఇస్తాడు నీకు. ఇప్పుడు అందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తుండొచ్చు, కానీ ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యం. అది ఎంతో ఇంపార్టెంట్ అనమాట దేవునికి నువ్వంటే. ఎప్పుడైతే 4 లంగర్లు కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా ఒకరి మీద దేవుని ప్రేమ నీకు ఆత్మఫలాలుగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆత్మఫలాలు. అంతేకాకుండా నువ్వు నీ అంటే నువ్వు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటావు అనమాట దేవుని కొరకు. అది ఏదైనా కూడా కానీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగా దేవుని యందు మనము నిలకడగా ఉండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ద్వారా ఈ 4 లంగర్లు ఏంటవి అంటే మరొకసారి గుర్తు చేస్తున్నా చూడండి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ప్రార్థన ఎలాగా? ఏక మనస్కులై. గుంపు కూడా ఉన్నావా? వాళ్ళందరి మనసు ఏక మనస్కులై ప్రార్థన చేయండి. అంటే ఏక మనస్కులు అంటే ఏంటి అంటే 12 మంది శిష్యుల్లో అక్కడ పేతురు గారికి వాక్యాన్ని అందించే ఆధిక్యత వచ్చింది. ఈ మిగతా 11 మంది అదేంటి దేవుడు పేతురు గారికి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? ఎక్కడా బాధపడలేదు. అదే ఏక మనసు. ఇంకొకటి ఏంటి అంటే దేవుని కృపను బట్టి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ సహవాసంలో దేవుడు హెబ్రోన్ సంఘాన్ని సహోదరుడు బక్సింగ్ ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఇది ఎలా జరిగింది అంటే పల్లవరపు కొండల మీద 4-5 గుంపు కూడి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఈ ఆలోచన దేవుడు బక్సింగ్ అంకుల్కి ఇస్తూ వచ్చినారు. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళు అదేంటి ఆయనకే ఇచ్చాడు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కదా అని చెప్పేసి హృదయంలో ఏమైనా అనుకున్నారా? ఎక్కడ అనుకోలేదు. అది ఏక మనసు అనేది. అలాంటి మనసు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప వెలుగు నువ్వు చూడగలుగుతావు. గొప్ప వెలుగు దేవుడు మహిమపరచబడుతూ వస్తాడు నీ విషయంలో. అలాగా పరీక్షించుకొని ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ మళ్ళా సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగా దేవుని యందు తిరుగుదాం, భయభక్తులు కలిగి జీవిద్దాం. మన సమయం చాలా తక్కువగా ఉంది, దేవుడు త్వరగా వస్తున్నాడు. నువ్వు సాక్షిగా ఉండాలి అంటే ఈ 4 లంగర్లు నీ జీవితంలో ఉండాలి. అలాగే దేవుడు సహాయం చేయను కాక. ప్రైజ్ ది లార్డ్.